అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో వీక్షించండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకోవాలా, మీరు బ్యాప్టిజం తీసుకుంటేనే రక్షించబడతా ఉన్నారు అని టీచింగ్ చేస్తూ ఉన్నారు. సో కొంత కన్ఫ్యూజన్ అవుతా ఉందన్న, ఇంకొంచెం ఏమైనా యాడ్ చేయగలుగుతారా? కరెక్టే తమ్ముడు, వాళ్ళు చెప్పిన మాట కరెక్టే. కానీ ఆ యొక్క ఖచ్చితత్వాన్ని గురించి బోధించేటప్పుడు ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అనంటే, మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది మారు మనసు కానీ బాప్తీసం కాదు. మనకి పరలోకంలో స్థానం దొరికేది మారు మనసుని బట్టి కానీ బాప్తీసాన్ని బట్టి కాదు. అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీరు చూసారు కదా. ఈ వీడియోలో ఒక బ్రదర్ విలియం కుంటం గారిని అడుగుతున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తీసం అవసరమని. దాని విలియం కుంటం గారు ఏమంటున్నారంటే, పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళేది మారు మనసే కానీ బాప్తీసం కాదని. అంటే విలియం కుంటం గారి ఉద్దేశం ఏంటంటే, మారు మనసు ఉంటే చాలు, బాప్తీసం లేకపోయినా మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని. కానీ ఇది తప్పుడు బోధ. మారు మనసు పొందుకొని బాప్తిస్మాన్ని నిర్లక్ష్య పెడితే తప్పకుండా మీరు అగ్నిగుండం పాలవుతారు. మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వెంటనే బాప్తిస్మం కూడా మీరు తప్పనిసరిగా పొందాలి. దమస్కు మార్గంలో పౌలు భక్తుడు యేసుప్రభుని చూసి మారు మనసు పొందాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అక్కడితో ఆగిపోకుండా అననీయ చేత బాప్తిస్మం పొందుకున్నాడు. ఎందుకు? మారు మనసు ఉంటే తన పాపాలు క్షమించబడవు. మారు మనసు పొందుకున్న తాను బాప్తీసం తీసుకుంటేనే పాపాలు క్షమించబడితే పరలోక రాజ్యం తాను వెళ్ళగలడనే సత్యం పౌలు తెలుసుకున్నాడు. అలాగే నపుంసకుడు రథంలో వెళ్తున్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడిని కలుసుకొని సువార్త చెప్పాడు. అప్పుడు నపుంసకుడు మారు మనసు పొంది ఫిలిప్పు చేత బాప్తీసం పొందుకున్నాడు. ఎందుకంటే బాప్తీసం పొందుకుంటే తన పాపాలు క్షమించబడితే తను పరలోక రాజ్యానికి వెళ్తాడు. అందువల్ల మారు మనసు ఉంటే చాలదు, మారు మనసుతో పాటు బాప్తీసం కూడా తీసుకోవాలి. అపోస్తుల కార్యములు 2:38 ప్రకారం మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుకోవాలి. అలాగే మార్కు సువార్త 16:16 ప్రకారం నమ్మి బాప్తీసం పొందినవాడే రక్షింపబడును. అందువల్ల మారు మనసు పొందిన మీరు తప్పనిసరిగా బాప్తీసం తీసుకోండి, లేకపోతే మీరు నరకాగ్నిగుండం పాలవుతారు. మారు మనసు పొందుకొని బాప్తీసం నిర్లక్ష్యపెట్టి మీరు యాక్సిడెంట్లో చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా తప్పకుండా నరకానికి వెళ్ళిపోతారు. దయచేసి ఎవరు కూడా విలియం కుంటం గారి మాటలు నమ్మొద్దు. మారు మనసు పొందుకున్న వారందరూ బాప్తీసం పొందుకోండి. అలాగే విలియం కుంటం గారు ఆ బ్రదర్తో ఒక మాట అంటున్నారు, మీరు మారు మనసు పొందిన వారానికే యేసుప్రభు వచ్చినా మీరు పరలోక రాజ్యంలో ఉంటారని. మారు మనసు పొందావు, పొందిన వారం రోజులకి యాక్సిడెంట్ అయి చచ్చిపోయావు, లేకపోతే పొందిన వారం రోజులకి యేసుప్రభువే వచ్చేసాడు, అప్పుడు ఏమవుతుంది? నువ్వు పరలోకానికే వెళ్తావు. అలాగే విలియం కుంటం గారు ఆ బ్రదర్తో ఒక మాట అంటున్నారు, మీరు మారు మనసు పొందిన వారానికే యేసుప్రభు వచ్చినా మీరు పరలోక రాజ్యంలో ఉంటారని. ఆ బ్రదర్ మారు మనసు పొందిన వారానికి యేసుప్రభు ఎలాగొచ్చేస్తాడు? యేసుప్రభు రావాలంటే 2 తెస్సలోనిక 2 ప్రకారం మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడుగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. అంటే అబద్ధపు క్రీస్తు వచ్చిన తర్వాత యేసుప్రభు వస్తాడు. అబద్ధపు క్రీస్తు రాకముందు యేసుప్రభు ఎలాగొచ్చేస్తాడు? అంటే విలియం కుంటం గారు శ్రమలకు ముందే సంఘం ఎత్తబడిపోద్దని తప్పుడు బోధ నమ్ముతున్నారు. అది తప్పుడు బోధ. విలియం కుంటం గారు, అబద్ధపు క్రీస్తు వచ్చిన తర్వాత యేసుప్రభు వస్తాడు, అంతవరకు యేసుప్రభు రాడు. బాప్తీసం పొందుకున్న తర్వాతే జీవ గ్రంథంలో పేరు లిఖింపబడుతుంది. అంతేగాని మారుమనసు పొందిన తర్వాత జీవ గ్రంథంలో పేరు లిఖింపబడదు. అనేక మంది సంఘాలకు వస్తారు, కానుకలు ఇస్తారు. 20 సంవత్సరాల పైగా సంఘానికి వచ్చి మారుమనసు పొంది బాప్తీసాన్ని నిర్లక్ష్య పెట్టిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ బాప్తీసం పొందుకోకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళ పేర్లు కూడా జీవగ్రంథాలు ఉండవు. ఎవరైతే మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారి పేరు మాత్రం జీవగ్రంథాలు ఉంటాయి. యేసుప్రభు తన శిష్యులతో అంటాడు, మీకు దెయ్యం లోబడితే నేను సంతోషించొద్దు, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషించండి అని అంటాడు. యేసుప్రభు శిష్యులు బాప్తీసం పొందుకున్నారు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అలాగే బాప్తీసం పొందుకున్న వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. అందువల్ల మారుమనసు పొందుకున్న వారందరూ తప్పనిసరిగా బాప్తీసం కూడా తీసుకోండి.